చింటూను దత్తత తీసుకోవాలనుకుంటున్న బాలు మీను ఎలాగో తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నిన్ననే చెప్పాను నేను ఏం జరుగుతుంది అనేది. ఒకసారి మా వీడియోని చూడండి, నిన్న పెట్టిన వీడియోని ఒకసారి చూడండి. మీకు ఇలా ముందుగానే ట్విస్టులు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఫ్రెండ్స్, బాలు మరియు మీనా ఇద్దరు ఒకరికొకరు డ్యాష్ ఇచ్చుకున్న తర్వాత అక్కడికి పోలీస్ కానిస్టేబుల్ వచ్చి ఫైన్ వేయమంటాడు బాలుని. ఫైన్ కట్టుమనడంతో అయ్యయ్యో వద్దండి, తను నా భర్తనే, అలా చేయకండి అంటూ బ్రతిమాలుకుంటుంది ట్రాఫిక్ పోలీస్ని మీనా. సరే సర్లే అమ్మా, మీరు భలే చేశారు, వెళ్ళండి ఎటు వాళ్ళు అనడంతో ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. ఇంటికి రాని సంగతి చెప్తా అనుకుంటూ మీనా వెళ్తుంది. ఇంతలో హాస్పిటల్కి వచ్చినటువంటి సుగుణమ్మని చూసుకోవడానికి రోహిణి అక్కడే ఉండిపోతుంది. జ్యూసులు ఇస్తూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి నర్స్తో. ఏమండి, ఇక్కడ ఎవరైనా మా అమ్మని చూసుకోవడానికి ఉంటే చెప్తారా అనడంతో, మేడం నేను చూసుకుంటాను అనడంతో, ఏం పని చేయకపోయినా పర్లేదండి, టైంకి ఫుడ్ ఇచ్చి మెడిసిన్ ఇస్తే సరిపోతుంది అంటుంది రోహిణి. ఓకే అండి, నేను చూసుకుంటానని చెప్పేస్తుంది ఆ నర్స్. ఇంతలో మనోజ్కి డౌట్ వస్తుంది. ఏంటి పొద్దుటి నుంచి వెళ్ళి రోహిణి ఇంకా రాలేదు, ఒకసారి ఫోన్ చేద్దామనేసి ఫోన్ చేస్తాడు. రోహిణి కూడా ఫోన్ చేస్తాను రావడంతో బయటికి రావడంతో ఇంతలో ఫోన్ వస్తుంది. మనోజ్, నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా, మీరే చేస్తున్నారు అనడంతో, ఏంటి రోహిణి పొద్దున అప్పుడెప్పుడో వెళ్ళిపోయావు, ఇంకా రావట్లేదు అంటే, నేను చిన్న పని మీద బయటకు వచ్చాను విద్యతో అని అంటుంది రోహిణి. ఏంటి అనడంతో, అవును విద్యతో బయటకు వచ్చాను అని అంటుంది రోహిణి. కానీ మనోజ్ దగ్గరికి విద్య వస్తుంది షోరూమ్కి. విద్యను చూసి షాక్ అవుతాడు మనోజ్. సరేలే అనేసి పెట్టేస్తాడు. రోహిణి చెప్పిన మాటలు విద్యని అడగడానికి వచ్చిన మనోజ్కి విద్య అంటుంది, అర్జెంటుగా వాష్రూమ్ వస్తుంది, నేను వెళ్ళొస్తా అనేసి తప్పించుకొని వెళ్తుంది. అప్పటికే డౌట్ వస్తుంది మనోజ్కి, నాకు చెప్పకుండా వెళ్ళింది అని. అది అట్లా ఉంటుండగా మీనా కిచెన్లో 2 గ్లాసులను పట్టుకొని ఒకదానికొకటి కొట్టుకుంటూ కోపాన్ని అంతా గ్లాసుల పైన రివెంజ్ తీర్చుకుంటూ ఉంటుంది. బాలు వస్తాడు ఒక జెండా పట్టుకొని. అయ్యయ్యో ఏంటి ఆ యొక్క గ్లాసులు ఎటు కొడితే అటు యాక్షన్స్ చేస్తూ తనకే దెబ్బ తగిలిందన్నట్టుగా యాక్షన్స్ చేస్తూ ఉంటాడు. సారీ మీనా, ఏమనుకోకు, నేను కావాలని అనలేదు అని బాలు అంటుంటే, నేను కూడా కావాలని అనలేదండి అని ఇద్దరు కాంప్రమైజ్కి వస్తారు. కాంప్రమైజ్కి రావడంతో బాలు నీకు ఇష్టమైనటువంటి హల్వా తీసుకొచ్చానని బయట నుంచి తీసుకొచ్చిన హల్వాని తినిపిస్తూ ఉంటాడు బాలు మీనాకి. ఒకరికొకరు తినిపించుకుంటూ కోపాన్ని తగ్గించుకుంటారు. ఏంటండి మీరు నన్ను మరీ అలా అన్నారు అని మీనా అంటుంటే, నువ్వు మాత్రం తక్కువ, నన్ను అనలేదా అనుకుంటూ ఒకరికొకరు సారీ చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అవును మీనా, పిల్లలు మనం ఒకసారి చింటూ దగ్గరికి వెళ్ళొద్దామా సుగుణమ్మ వాళ్ళ ఇంటికి అని అనుకుంటారు. సరే వెళ్దామనేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో బాలు మరియు మీనా చింటూ దగ్గరికి వెళ్ళి ఒకసారి దత్తత గురించి వద్దామనేసి ఇద్దరు అనుకుంటూ సరేలే అనేసి ఉంటారు. రోహిణి రానే వస్తుంది ఇంటికి. మనోజ్ చూసి ఒకలాగా చూస్తాడు. ఏంటి మనోజ్, ఏమైంది, ఎప్పుడొచ్చావు, ఇంత త్వరగా వచ్చావు, పద వెళ్ళి మనం రూమ్లో మాట్లాడుకుందామని రోహిణి మనోజ్ని తీసుకొని వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళాక, నువ్వు నాకు అబద్ధం చెప్పావు అని మనోజ్ అంటుంటాడు. నేనెందుకు అబద్ధం చెప్పాను అని అంటుంది రోహిణి. నేను ఎక్కడికో వెళ్ళలేదు, ఇదిగో ఈ మాల తీసుకురావడానికి వెళ్ళాను అని అబద్ధం చెబుతుంది నంగనచ్చి రోహిణి. ఎలా తప్పించుకోవాలో తనకు తెలుసు కదా ఫ్రెండ్స్. రోహిణికి ఎప్పుడు దొరికినా ఏదోలా తప్పించుకుంటుంది. ఆ ఎడ్డి బావుల మనోజ్కి ఏం తెలియదు. అలా ఇలా అనుకుంటూ ఏడ్చినట్టు యాక్షన్ చేస్తూ నమ్మిస్తుంది మనోజ్ని. నేను మాల తీసుకురావడానికి వెళ్ళాను, మన బిజినెస్ బాగా లాభపడాలి అని తీసుకొచ్చాను, మీరు కలర్ అంగీలు వేసుకోవడం వల్లనే మనకు కలిసి వచ్చింది, అందుకోసమనే ఇంకా బాగా కలిసి రావాలి, మన ఇంట్లో నువ్వే రారాజు కావాలి, నీ మాటే శాసనం కావాలి అని అదే ఆతృతతో వెళ్ళాను అని చెప్తుంది రోహిణి మనోజ్తో. కావాలంటే అయినా నమ్మడు మనోజ్. కావాలంటే నాకు మాల ఇచ్చిన ఆ యొక్క స్వామీజీతో నువ్వు ఫోన్ మాట్లాడు అనేసి ఫోన్ కలిపినట్టు చేసి విద్యతో మాట్లాడుతుంది. స్వామీజీ, నేను పొద్దున మీ దగ్గరకు వచ్చానే, నేను మీతో మాట్లాడి నేను ఆ మాల తీసుకొచ్చాను కదా, ఒకసారి మా ఆయన నమ్మట్లేదు, ఒకసారి మా ఆయనతో మాట్లాడండి అని ఇస్తుంది. లేదు నేనేం మాట్లాడాలి, సరే నమ్మానులే అనేసి ఫోన్ కట్ చేస్తాడు మనోజ్. అమ్మయ్య తప్పించుకున్నాను రా బాబు అని అనుకుంటుంది రోహిణి.
ఇంతలో మాలను తీసుకొని మనోజ్ అంటుంటాడు, నేను ఇది పూజ గదిలో పెట్టి రేపు పొద్దున పూజ చేసి వేసుకుంటానని చెప్పేసి బయటికి కిచెన్లోకి వెళ్తాడు. దేవుడి రూమ్లోకి వెళ్తాడు మనోజ్. మళ్ళీ రిటర్న్లో కాల్ చేస్తుంది రోహిణి విద్యాకి. ఏంటే నేనేదో ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఆ మాటకు సరిగ్గా అదే విధానంగా అల్లుకుపోవాలి, కానీ ఏంటో మాట్లాడుతున్నావు, నువ్వు నాకు చెప్పకుండా మా షోరూమ్కి ఎందుకు వచ్చావని కోపడుతుంది రోహిణి విద్యని. నువ్వు నాకు చెప్పకుండా ఎటెందుకు వెళ్ళావే అనేసి విద్య కూడా అంటుంది. ఇంకొకసారి నాకు చెప్పకుండా నా పేరుని ఎక్కడ వాడకు అనేసి విద్య రోహిణికి చెప్తుంది. సార్లే చేసిన కాడికి అనేసి ఫోన్ కట్ చేస్తుంది విద్య మరియు రోహిణి. ఇది ఇలా ఉంటుండగా సీన్లోకి వెళ్తే పల్లిపట్టి చేసినటువంటి రవి కిచెన్లో అన్నీ సెట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో కిచెన్లోకి వెళ్తుంది శృతి. వావ్ రవి, నువ్వు ఇంత బాగా ఇంత టేస్టీగా చేస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు అని అంటూ అప్రిషియేట్ చేస్తుంది రవిని. అవును, నేను ఇలా చేస్తాను, చాలా బాగున్నాయని చెప్తాడు రవి. నువ్వు ఇంకా ఇందులో ఏం యాడ్ చేసావు ఇంత టేస్టీగా ఉంది అని శృతి అడగడంతో కాజు మరియు కొబ్బరి పొడి వేశాను చెప్తాడు రవి. ఒకటి టేస్ట్ చేయమని మీనాకి ఇస్తుంది శృతి. వావ్ చాలా బాగున్నాయి అని చెప్తుంది మీనా. ఇంతలో సీన్లోకి ఎంటర్ అవుతుంది ప్రభావతి. ప్రభావతిని చూసిన శృతి మరియు మీనా దూరంగా ఉండి కొట్టుకున్నట్టుగా యాక్షన్ చేస్తూ ఉంటారు. వీళ్ళ గొడవను చూసి ప్రభావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎప్పుడు మీరు ఇలాగే దూరంగా ఉండాలని మనసులో అనుకుంటుంది. ఒకసారి నువ్వు కూడా టేస్ట్ చూడత్తయ్యా, పల్లిపట్టి చేశాడు రవి అనడంతో టేస్ట్ చేస్తుంది ప్రభావతి. చాలా బాగున్నాయిరా, ఈ బిజినెస్ చేసుకోవచ్చు కదా మనం అని అంటుంది ప్రభావతి. అదే ఆంటీ, మేము కూడా అదే అనుకుంటున్నాం, మేము అదే మాట్లాడుకుంటున్నాం. రెస్టారెంట్ పెట్టిన తర్వాత ఇదే బిజినెస్ ఎక్స్పోర్ట్ చేసుకుందాం వేరే దేశాలకు అనుకుంటున్నాం అనేసి శృతి అంటుంది. వావ్ చాలా బాగున్నాయి, కొన్ని మీనాక్షికి డబ్బాలో పెట్టి మీనాక్షికి ఇస్తా, నాకు డ్యాన్స్ క్లాస్కి టైం అవుతుంది అని వెళ్తుంది. వెళ్ళడంతో శృతి మీనాని అంటుంది, సారీ మీనా ఏమనుకోకు అంటే, లేదులే నువ్వు అనుకోవడం ఏమున్నది అనేసి కలిసిపోతారు. ఇంతలో అప్కమింగ్లో మీనా మరియు బాలు ఇద్దరు సుగుణమ్మ దగ్గరికి వస్తారు చింటూ కోసం మాట్లాడడానికి. చింటూని మేము దత్తత తీసుకోవాలనుకుంటున్నాం, మాకు ఇవ్వండి, మేము వాడి భవిష్యత్తును బాగా బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుతామని చెప్తారు సుగుణమ్మకి. ఇదే విషయాన్ని రోహిణికి ఫోన్ చేసి చెబుతుంది సుగుణమ్మ. రోహిణి సుగుణమ్మను ఎటుపడతాటు మాట్లాడుతుంది. ఏంటమ్మా అటు చేసి ఇటు చేసి నువ్వే ఇచ్చేలాగా ఉన్నావు వాళ్ళకన్నా ముందు అని బాగా మాట్లాడుతుంది, కోపడుతుంది మన రోహిణి సుగుణమ్మని. చూడాలి ఫ్రెండ్స్ అప్కమింగ్లో ఏం జరగబోతుందో. ముందుగానే మీకు ఈ వీడియోను నిన్ననే పెట్టాను ఫ్రెండ్స్, అప్లోడ్ చేశాను. మీకు ఇలాంటి ట్విస్టులు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.